యూనిట్ 4 డేటా మైనింగ్ క్లాసిఫికేషన్. దానిలో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి బేసిక్ కాన్సెప్ట్స్లో క్లాసిఫికేషన్ అండ్ ప్రిడిక్షన్ అంటే ఏంటి చూద్దాం. క్లాసిఫికేషన్ అంటే ఏంటిది? ఇది ఒక టెక్నిక్ అనమాట. ఈ టెక్నిక్ దేనికి పనికి వస్తుంది అంటే ఈ సిస్టమాటిక్ అప్రోచ్ టు బిల్డ్ క్లాసిఫికేషన్ మోడల్. క్లాసిఫికేషన్ మోడల్స్ నువ్వు బిల్డ్ చేయాలంటే క్లాసిఫికేషన్ వాడి యూజ్ చేస్తావు. అంటే ఏదైతే ఇన్పుట్ డేటా సెట్ నీకు వస్తుందో ఇన్పుట్ డేటా సెట్ నుంచి అది ఎందుకు వాడుకుంటాం అంటే ఇప్పుడు ఇన్పుట్ డేటా సెట్ నుంచి క్లాస్ని ఐడెంటిఫై క్లాస్ లేబుల్స్ని ఐడెంటిఫై చేయడానికి ఈ ఇన్పుట్ డేటా అనేది వాడుకుంటాం. దీన్ని యూజ్ చేసి ఈ అప్రోచ్తోనే నువ్వు ఒక క్లాసిఫికేషన్ మోడల్స్ని బిల్డ్ చేయగలుగుతావు. ఓకే, ఎప్పుడైతే ఇన్పుట్ డేటా వస్తుంది కానీ నీకు ఏది ఇన్పుట్ డేటా వస్తుందో దాన్ని ట్రైనింగ్ డేటా అంటారు. ఒక ఇన్పుట్ డేటా సెట్ నువ్వు ఏది ఇస్తున్నావు దాన్ని ట్రైనింగ్ డేటా అంటారు. ఆ డేటా సెట్ నుంచి అది నేర్చుకుంటుంది. ఈ క్లాసిఫికేషన్లో ఏమిటంటే we arrange a new data with the help of current and past data. సో ఓకే, దానికి అయితే పాస్ట్ డేటా ఉందో దాంతో కొత్త వచ్చిన డేటాని ట్రైన్ చేసుకుని ఉంటుంది అప్పటికి. సో దాన్ని అరేంజ్ చేస్తాను కొత్త వచ్చిన డేటాని. 2 స్టెప్స్ ఉంటాయి క్లాసిఫికేషన్. ఒకటి మోడల్ కన్స్ట్రక్షన్, ఒకటి మోడల్ యూసేజ్. ఇక చూడండి, నేను ఒక ట్రైనింగ్ డేటా సెట్ ఇచ్చిన. నా 5 స్టూడెంట్స్ ఉన్నారు, ABCDE. వాడి మార్క్స్ 5, 6, 2, 7, 9. వాటి రిజల్ట్ ఫెయిల్ పాస్ అని పెట్టిన. ఇప్పుడు పాస్ ఫెయిల్ నేను ఏం సెలెక్ట్ చేసుకుంటే రిజల్ట్ని నా క్లాస్ లెక్క సెలెక్ట్ చేసుకున్నా. సో ఈ రిజల్ట్ నా క్లాస్ లెక్క అనుకుంటే దీని లోపల ఏమేమి ఉన్నాయి అట్రిబ్యూట్స్, పాస్ ఫెయిల్ ఉంది. ఈ పాస్ ఫెయిల్ అనేది క్లాస్ లేబుల్ కిందకి వస్తుంది. ఓకే, రిజల్ట్ అనేది క్లాస్. ఓకే, ఇప్పుడు ఏటి ట్రైనింగ్ డేటా సెట్ ఇచ్చినానో ఆ ట్రైనింగ్ డేటా సెట్ని ఫస్ట్ నేను క్లాసిఫికేషన్ ఆల్గరిథంకి ఇస్తాను. ఇప్పుడు ఈ క్లాసిఫికేషన్ ఆల్గరిథమ్ నేర్చుకుంటుంది, ట్రైన్ అవుతుంది అనమాట. ఏం చేస్తుంది, నేర్చుకున్న అనమాట. ఈ క్లాసిఫికేషన్ ఆల్గరిథం ఏం చేస్తుంది, క్లాసిఫికేషన్ మోడల్స్ని జనరేట్ చేస్తుంది. ఆ క్లాసిఫికేషన్ మోడల్స్ని క్లాసిఫైర్ అని కూడా అనొచ్చు. ఓకే, ఇట్లా అంటే ఈ ప్రాసెస్ అంటే అయిపోయినాక కొత్తగా ఒక ఇన్పుట్ ఇచ్చినాకో ట్రైనింగ్ అంటే అయిపోయింది. F అని ఒక స్టూడెంట్, వాడికి 1 మార్క్ అని వచ్చింది. రిజల్ట్ ఏంటో కనుక్కోవడానికి ఇప్పుడు కొత్త ఇన్పుట్ ఇచ్చినాం టెస్ట్ చేయడానికి. సో ఇది ట్రైన్ చేసుకొని క్లాసిఫికేషన్ ఆల్రెడీ ఏం చేస్తుంది, ట్రైన్ చేసుకొని ఒక క్లాసిఫికేషన్ మోడల్ని క్రియేట్ చేసింది. ఎట్లా, బేస్డ్ ఆన్ ద రూల్. అంటే 5 = 5 ఆర్ లెస్ దెన్ 5 ఉంటే ఫెయిల్ అని, ఇప్పుడు అంటే కన్నా ఎక్కువ ఉంటే పాస్ అని అది అర్థం చేసుకొని ఒక రూల్ తీసుకోండి. సో ఒక స్టూడెంట్ F అని, ఒక స్టూడెంట్ F ఉంటే వాడికి మార్క్స్ వచ్చినాయి, ఈ రిజల్ట్ ఏంటో అని ఇన్పుట్ ఇచ్చినాకనే వీడు 1 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు లెస్ దెన్ 5 కాబట్టి సో ఇట్స్ ఫెయిల్ అని ఇట్లా ఇస్తుంది. ఇలా జరుగుతుంది అన్నమాట క్లాసిఫికేషన్ మోడల్. ఓకే, ఇంకోసారి చెప్పండి. ఏం లేదు, ట్రైనింగ్ డేటా సెట్ ఉంది, నేను రిజల్ట్ అని క్లాస్ తీసుకున్నా, లేబుల్స్ క్లాస్ లేబుల్స్. సో ఏటి డేటా నుంచి క్లాసిఫికేషన్ ఆల్గరిథమ్ ట్రైన్ అయ్యి ఒక క్లాసిఫైయర్ అనొచ్చు, లేకపోతే క్లాసిఫికేషన్ మోడల్ అనొచ్చు. సో ఈ క్లాసిఫికేషన్ ఆల్గరిథమ్ ఒక క్లాసిఫికేషన్ మోడల్ని క్రియేట్ చేస్తుంది. ఆ క్లాసిఫికేషన్ మోడల్తో రూల్స్ ఉంటాయి. ఏదైతే నేర్చుకున్నా రూల్స్ రూపంలో పెట్టుకుంటుంది. ఎప్పుడైతే కొత్త ఇన్పుట్ ఇచ్చినాక దానికి రిజల్ట్ అడిగితే అప్పుడు దానికి ఉన్న పాస్ట్ ఒక ఏదైతే క్రియేట్ చేసుకున్న రూల్స్తో ఇస్తుంది అవుట్పుట్. ఇట్లా ఇప్పుడు అదే వాట్ ఎవర్ డేటా ఈస్ గివెన్ టు దిస్ టేబుల్ బేస్డ్ ఆన్ రూల్ ఇట్ విల్ డిస్ప్లే ద క్లాస్ లేబుల్. సో ఇది ఇట్లా రూల్ క్రియేట్ చేసుకున్నాను, దీని బేస్డ్ ఆన్ దిస్ అవుట్పుట్ అనేది ప్రిడిక్ట్ చేస్తుంది. తర్వాత కొన్ని క్లాసిఫికేషన్ ఆల్గరిథమ్ వచ్చేసరికి డిసిషన్ ట్రీ, న్యూరల్ నెట్వర్క్, బయాస్ నెట్వర్క్, ఇవన్నీ సమ్ ఆఫ్ ద క్లాసిఫికేషన్ ఆల్గరిథమ్స్ విచ్ యూజ్ టు బిల్డ్ క్లాసిఫికేషన్ మోడల్స్. ఇప్పుడు ప్రిడిక్షన్ అంటే ఏంటి చూద్దాం. ఈ ప్రిడిక్షన్ అంటే ఇట్స్ ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ అనమాట. ఏం ఐడెంటిఫై చేస్తుంది, మిస్సింగ్ కానీ అన్అవైలబుల్ న్యూమరిక్ డేటా, ఒక కొత్త ఆబ్జెక్ట్ యొక్క అన్అవైలబుల్ న్యూమరిక్ డేటా కానీ మిస్సింగ్ వాల్యూస్ని ప్రిడిక్ట్ చేస్తాను. ఎట్లా అంటే దీనికి ఉన్న పాస్ట్ ఎక్స్పీరియన్స్తో. ఇప్పుడు ఆల్గరిథమ్స్ విచ్ యూస్ ట్రైనింగ్ డేటా సెట్ టు డిరైవ్ ఏ మోడల్, దట్ మోడల్ ఈజ్ ఏ ప్రిడిక్టర్. సో ఏదైనా మోడల్ మిస్సింగ్ వాల్యూస్ ఉండి ఏదైనా ప్రిడిక్ట్ చేస్తున్నాం అనుకో, ఆ మోడల్ని ప్రిడిక్టర్ అంటారు. ఎప్పుడైతే న్యూ డేటా ఈస్ గివెన్, దిస్ మోడల్ షుడ్ ఫినిష్ ద న్యూమరిక్ అవుట్పుట్. ఇప్పుడు చూడండి, ఒక పర్చేస్ కంప్యూటర్ కొనాలా వద్దా అనేది ఒక క్లాసిఫికేషన్ కిందకి వస్తుంది. దాని కాస్ట్ ఎంత అనేది ప్రిడిక్ట్ చేయాలనుకుంటున్నాం. సో దాని ప్రిడిక్షన్ కిందకి వస్తుంది. అదే క్లాసిఫికేషన్కి ప్రిడిక్షన్ కూడా డిఫరెన్స్. అన్లైక్ ద క్లాసిఫికేషన్ దిస్ వాజ్ మోడల్ డస్ నాట్ హ్యావ్ ద క్లాస్ లేబుల్. దీని క్లాస్ లేబుల్ ఏమి ఉండదు. ఇది మోడల్ని ప్రిడిక్ట్ చేస్తుంది. ఎట్లా ప్రిడిక్ట్ చేస్తుంది అంటే దానికి కంటిన్యూస్ వాల్యూ ఫంక్షన్ అని ఉంటుంది. లైక్ ఇప్పుడు 2, 4, 6, 8 నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది, 10 వస్తుంది. సో ఇట్లా దీనికి ఉన్న పాస్ట్ ఎక్స్పీరియన్స్తో పాస్ట్ డేటాతోని నెక్స్ట్ నెంబర్ని ప్రిడిక్ట్ చేస్తుంది. అట్లా ప్రిడిక్షన్ అంటే ఆర్డర్డ్ వాల్యూ అట్లా దాంట్లో ఈ విధంగా ప్రిడిక్ట్ చేస్తుంది.